2 రోజుల క్రితమే రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోటు కేసుని ప్రస్తావనలోకి తీసుకొచ్చారు ఎవరు? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఇన్ని రోజులుగా బీఆర్ఎస్ పార్టీ వెనకాల రేవంత్ రెడ్డి పడ్డాడు. కానీ రేవంత్ రెడ్డి వెనకాల బీఆర్ఎస్ సైన్యం మొత్తం తిరుగుతుంది. ఇటు సోషల్ మీడియా విషయంలో కావచ్చు, ప్రజానీకంలో కావచ్చు, ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రజల దగ్గరలో ముచ్చట కావచ్చు, ఈరోజు రాష్ట్రంలో ఉన్న మేధావుల దగ్గర కావచ్చు, రేవంత్ రెడ్డిని చుట్టుముట్టేస్తా ఉన్నారు. ఇంతకుముందే హైకోర్టు, సుప్రీంకోర్టు పలుమార్లు రేవంత్ రెడ్డి పరిపాలన పైన వార్నింగ్ ఇచ్చినప్పటికీ వాటిని ఏది లెక్క చేయకుండా రేవంత్ రెడ్డి విచ్చలవిడితనాన్ని తెలంగాణ రాష్ట్రం పైన రుద్దుకుంటూ వెళ్ళిన విషయాన్ని కూడా మనం చూసాం. అయితే కేసీఆర్ గారు బయటికి రావడం, కేసీఆర్ గారు ప్లాన్ వేయడం, ఇందులో రేవంత్ రెడ్డి చిక్కుకుపోవడం, ఈ రోజు డైరెక్ట్ గా సిబిఐ వచ్చి రేవంత్ రెడ్డినే కలవకుండా రేవంత్ రెడ్డి డైరెక్ట్ గా సిబిఐని కలిసేటట్టుగా చేసింది కేసీఆర్ గారు. అందుకనే మేధావులు, అదేవిధంగా చక్రవర్తులు, అదేవిధంగా రాజకీయ ఉద్ధాండులు, రాజకీయ గేమ్ చేంజర్లు బయటకు వస్తే ఈ విధంగా ఉంటది అనుకునేటట్టుగా చేసి చూపించాడు కేసీఆర్ గారు. ఒకసారి గిదే ముచ్చటి మీరు చూడండి. కాళేశ్వరంపై విచారించాలని సిబిఐని మళ్ళీ కోరుదాం. ఈ టాపిక్ మళ్ళీ ఎందుకు వచ్చిందంటే, రేవంత్ రెడ్డి మొన్న జగిత్యాల జిల్లాలో సభ జరిగినప్పుడు రేవంత్ రెడ్డి ఏదో రిపేర్ చేస్తా, ఏదో రంపేరు బట్టి కోసేస్తా, అక్కడ సిమెంట్ బస్తాలు నేనే మోసుకుపోతా, కంకర్లు నా బండ్ల మీద వేసుకొస్తా అని చెప్పి ఆ రోజు ప్రజలు తీసుకెళ్ళి సభ పెట్టి, అంటే అదంతా ఉద్దరకథేనా? అంత ఉద్దరకథేనా అది? ఇక్కడ చూడండి, ఇక మళ్ళీ కాళేశ్వరం తెర మీదకి వచ్చింది. కేసీఆర్ నన్ను జైలుకు పంపుతాడు, నా పదవి ఊసిపోతుంది, మళ్ళీ నేను చిప్పకూడు తినాలి, అసలే నా మీద మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ కేసెస్ అన్ని 87 క్రిమినల్ కేసెస్ అన్ని నా మీదనే ఉన్నాయి. ఇక కేసీఆర్ అయితే ఆట మొదలు పెట్టిండు. ఇక్కడ నుంచి తప్పించుకునే కార్యక్రమాలు చేయాలి. మీరు ఇప్పుడు చెస్ ఎప్పుడు ఆడిరా? చదరంగం. ఆ చదరంగంలోని ఇటు మంత్రి, అదేవిధంగా ఇటు ఏనుగులు, అదేవిధంగా ఇటు ఒంటెలు, ఆ తర్వాత సైనికులు, ఆ తర్వాత ఏనుగులు అన్ని ఒకటేసారి చుట్టుముడితే రాజు అనేటువంటి ఏం చేస్తాడు? తప్పించుకోవడానికి మాత్రమే ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆ గడి నుంచి ఈ గడికి, ఈ గడి నుంచి ఆ గడికి. ఆ సిచ్యువేషన్ దాకా రేవంత్ రెడ్డి తీసుకొచ్చిండు. కదలిరా బయటికి రా, చూస్తాంరా అని చెప్పిన రేవంత్ రెడ్డి కేసీఆర్ ఒక్క అడిగేసిండు, రేవంత్ రెడ్డి 10 వెనుక వేసిండు. చూడండి కథ. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సిబిఐ డైరెక్ట్ ను కలవాలని కేబినెట్ నిర్ణయం. హైకోర్టు తీర్పుపై న్యాయ నిపుణులు సలహా మేరకు ముందుకు. 100 రోజుల్లోగా రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల చెల్లింపు. అవసరమైతే ప్రజాప్రతినిధుల జీతాల్లో 50% కోత. పిసిసి మద్దతులో గచ్చిబౌలి స్టేడియం అభివృద్ధి. సిట్టింగ్ సామర్థ్యం 50,000కు పెంపు. స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం. రాష్ట్రంలోని ఫ్యాక్స్ కు నామినేటెడ్ పద్ధతిలో పాలక వర్గాల నియామకం. చిన్న కాళేశ్వరం భూసేకరణ రూపాయలు 166.67 కోట్లు. రాష్ట్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు. మీడియాకు వెల్లడించిన మంత్రుల ఉత్తమ్, పొంగిరెడ్డి, వాకటి శ్రీహరి. అయితే వీళ్ళ డ్రామా అంతా ఒకటే చెప్తున్నా. రేవంత్ రెడ్డి ఒకవేళ జైలుకు పోతే, రేవంత్ రెడ్డి మీద ఓటుకు నోటు కేసు మళ్ళీ తెర మీదకి వస్తే అక్కడ జరిగేది ఏంటంటే ప్రభుత్వం కుప్పకూలిపోతుంది. ప్రభుత్వం కుప్పకూలిపోయి రేవంత్ రెడ్డి నవ్వుల పాలవుతాడు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున భవిష్యత్తు లేకుండా పోతారు. అందుకనే యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఇక్కడ కేసీఆర్ ఒక్క చిక్కు ఎదిరిచిండు, ఆ చిక్కు రేవంత్ రెడ్డి గారు ఇరుక్కున్నాడు. అదొకటి మీకు క్లారిటీ కావాలి. ఇక రేవంత్ రెడ్డి గురించి పదే ఈ వార్తలు ఎందుకు వస్తున్నాయంటే, రేవంత్ రెడ్డి పరిపాలన బంద్ పెట్టిండు, ప్రజల్ని చూసుడు బంద్ పెట్టిండు, 6 గ్యారెంట్లు వదిలిపెట్టేసిండు, 420 హామీల్ని గంగర కలిపిండు. ప్రజలకు ఇచ్చేది ఏం లేదట, ఓన్లీ ఆయన పరిపాలించుడు, ఆయన అప్పులు కట్టుకుంటూ మాత్రమే ఉందట, మిగతా ఏది కూడా లేదట అనేది బాగా వ్యక్తం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి మాత్రమే. అందుకనే ప్రతిరోజు ఇదే కంటెంట్ తోటి ప్రజలు ముందుకు వస్తూ ఉన్నారు. సామాన్య జర్నలిస్టులు కూడా దీన్ని బయటికి తీసుకొస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి పదవి ఎందుకు తీసేయాలి, ఓటుకు నోటు కేసులో నిజంగా రేవంత్ రెడ్డి ఏవని ముద్దాయిగా అంటే దొంగగా ఉన్నాడా లేదా అనేది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పే ఊహాగానాలు మాత్రమే, లేకుంటే ఏ విషయమైన దాని గురించి కంప్లీట్ గా తేలిపోయింది ముచ్చట.